నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతలు 4:12. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్యమును వీక్షిస్తున్న మీకు నా వందనములు. అనుదిన వాక్యమును నాతో పంచుకుంటున్న మీకు దేవాతి దేవుడు సదా తోడై ఉండును గాక. నేటి వాక్య ధ్యానము: నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు వెనుకన పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిలేదని వాక్యము సెలవిస్తున్నది. ఆయన బిడ్డలమైన మనం ప్రార్థనా సహవాసంలో ఏకీభవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి నడుస్తూ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం 1000 అడుగులు తడబడవు మరియు ఇరుకున పడవు. నీవు అటు ఇటు పరుగులు తీస్తున్నప్పుడు నీవు పడకుండా ఆయన చేతులు నిన్ను పట్టుకుంటాయి. మన నడవడికలో ఎన్నో బలహీనమైన తొట్టుబాట్లుంటాయి. ఎన్నో విధమైన బాధలు, శోధనలు, కష్టాలు, కలతలు మనల్ని చుట్టుముట్టి నిరాశ నిస్పృహలకు లోను చేస్తాయి. అలాంటి సమయంలో మనము ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా దేవుని యందు నిబ్బరం కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. తన సొంత సోదరుల చేతిలో అనేక అవమానాలను, కష్టాలను చూశాడు. యోసేపును వారు బానిసగా అమ్మారు. తన బానిస జీవితంలో అతను దేవుని నీతి క్రియలను విడవలేదు. యజమాని భార్య అతనిని ప్రేరేపించిన తొట్టిల్లక నిబ్బరం కలిగి ఉన్నాడు. దేవుని కృప యేసువు మీద నిత్యము ఉండటం చేత దేవునికి నమ్మకంగా జీవించాడు. పాపపు క్రియలు వెంటాడిన, పాపానికి ప్రేరేపించిన యోసేపు ఏమాత్రము తన అడుగులు ఇరుకున పడకుండా తనను తాను కాపాడుకున్నాడు. దేవుడు అతనిని బహుగా దీవించాడు. యోసేపు జీవితము మనకు సజీవ సాక్ష్యం. మన నడతలు ఇరుకున పడకుండా దేవుని యందు నిలిచి ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడు మీ అడుగులను తొట్టిల్లనివ్వక స్థిరపరిచి నడిపించును గాక. ఆమెన్.